హలో, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నవీన్ ఎస్ఎన్ఆర్, ఫిజిషియన్. ఈరోజు February 4th వరల్డ్ క్యాన్సర్ డే. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం కలవబోతున్నాము డాక్టర్ ఎం పాండురంగ్ కుమారి గారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ. వారు రేడియేషన్ ఆంకాలజీ అంటే మన సామాన్య భాషలో క్యాన్సర్ని కరెంట్ అనే పద్ధతి ద్వారా ట్రీట్ చేసే స్పెషలైజేషన్ సబ్జెక్ట్. వెల్కమ్ డాక్టర్ గారు. శుభాకాంక్షలు. ఈ రోజున వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మన శ్రోతలకి ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మీరు ఒక మెసేజ్ ఇవ్వండి. నివారణలో చర్యలు, తొందరగా ఐడెంటిఫై చేసే క్యాన్సర్ ని, దాని ట్రీట్మెంట్ పద్ధతులు, వాటి గురించి మా శ్రోతలందరికీ ఈరోజు వివరించండి. తప్పకుండా సార్. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం February 4, ప్రతి సంవత్సరం February 4న మనం ఇది జరుపుకుంటాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అందరి క్యాన్సర్ పేషెంట్లకి ఒక అవగాహన ప్లస్ నార్మల్ పేషెంట్ పబ్లిక్ కి అవగాహన ఇవ్వడం యొక్క ఉద్దేశము. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యూనిక్. అంటే ప్రతి పేషెంట్ వాళ్ళ యొక్క బాధ గాని, వాళ్ళ యొక్క లక్షణాలు గాని, వాళ్ళ యొక్క క్యాన్సర్ గాని ఒక్కొక్కటి వేరువేరుగా ఉంటది. వాళ్ళు యునిక్, ఒక్కొక్కళ్ళు వేరువేరుగా ఉంటారు. వీళ్ళందరూ ఒకే తాటి మీద నడవటం, క్యాన్సర్ నివారణ, క్యాన్సర్ ని వైద్యం తీసుకోవడము, దానికి తర్వాత వచ్చే దుష్ప్రభావాలని దాన్ని ఎలా నివారించుకోవడము, ఇదల్లా ఒక తాటి మీద నడవడం కోసం యునైటెడ్ బై యూనిక్ అనే థీమ్తో ఈ సంవత్సరం క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. క్యాన్సర్ రాకముందు మనం ఏమైనా నివారణ తీసుకోవచ్చా అంటే మన ఆహార పద్ధతులు, మన అలవాట్లే కొన్ని క్యాన్సర్లకి కారణం. నోటి క్యాన్సర్ తీసుకున్నామంటే సార్, నోటి క్యాన్సర్ ముఖ్యంగా స్మోకింగ్ అంటే ధూమపానం వల్ల వస్తుంది. అది ఏ విధమైన ధూమపానం అయినా, సిగరెట్, బీడి, చుట్ట, లేకపోతే పాన్ పరాగ్, గుట్కా. చాలా మంది ఏంటంటే పాన్ పరాగ్, గుట్కా తింటే రాదేమో, లేకపోతే బీడీ కాలిస్తేనే వస్తుందేమో ఇలా అనుకుంటుంటారు. ఏ విధమైన ధూమపానం అయినా అది ప్రమాదకరమే. అలాగే ఆల్కహాల్ తగ్గించుకోవాలి. అంటే పూర్తిగా దానివల్ల క్యాన్సర్ అని చెప్పలేము, కానీ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. మంచి అలవాట్లు, ఆహారంలో ఎక్కువ మంచి అలవాట్లు చేసుకోవడం. ఎలాగంటే రెడ్ మీట్, కోలాన్ క్యాన్సర్, పేగు క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, మాంసం ఎక్కువ, రెడ్ మీట్ ఎక్కువ తింటే వాళ్ళకు వస్తుంది. లేకపోతే ఫైబర్ కంటెంట్, కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు తక్కువ తినేవాళ్ళు, ఎక్కువ కాన్స్టిపేషన్, మలబద్ధకం ఎక్కువ రోజులు అలాగే ఉండిపోయిన వీళ్ళకి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. అందుకని అలాంటి వాళ్ళు మంచి అలవాట్లు చేసుకొని రోజుకి 45 నిమిషాల నుంచి 1 గంట వరకు ఏదో ఒక రకమైన వ్యాయామం చేసి మనకి ఉన్న చెడు అలవాట్లు మానుకుంటే ముందస్తుగా క్యాన్సర్ రాకుండా మనం కొన్ని అలవాట్ల వల్ల నివారించుకోవచ్చు, మన దరిదాపులకి రాకుండా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒకవేళ క్యాన్సర్ ముందస్తుగా గుర్తించచ్చా అంటే కొన్ని స్క్రీనింగ్ టెక్నిక్స్ ఉన్నాయి సార్. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ కి పాప్స్మియర్ టెస్టులు చేస్తామన్నమాట. అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కి ఆ గర్భసంచి ముఖద్వారా నుంచి కొన్ని సెల్స్ తీసి ఒక బ్రష్ ద్వారా దాన్ని ప్యాప్ టెస్ట్ చేస్తాం. ఆ ప్యాప్ టెస్ట్ లో రిస్క్ ఉంటే దానికి తగ్గట్టు స్టేజ్ ప్రకారం వైద్యం చేసుకుంటాం మనం. అది 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ముందస్తుగా వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి సర్వైకల్ క్యాన్సర్ కి. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ నివారించడానికి 9 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి 9 నుంచి 13 సంవత్సరాలకి HPV వ్యాక్సిన్ ఇస్తామన్నమాట. 9 నుంచి 11 సంవత్సరాల వాళ్ళకి 2 డోసులు ఇవ్వచ్చు. ఒకవేళ పొరపాటున దాటిపోయి 9 నుంచి 13 సంవత్సరాల వాళ్ళకి దాటితే వాళ్ళకి 3 డోసులు ఇస్తాము. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి సెక్షువల్ లైఫ్ స్టార్ట్ అవ్వకుండా ఉండాలి. శారీరక సంబంధాలు లేకుండా ఉన్న వాళ్ళకైతే మంచిది, బాగా పనిచేస్తుంది. అలాగే మనకి ఇంకొకటి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు ఇంతకు ముందు అంటే మనకి లో ఇన్కమ్ స్టేట్స్ కాబట్టి మనకి సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉండేది, ఇన్ఫెక్షన్, ముఖ్యంగా HPV ఇన్ఫెక్షన్ వల్ల. ఇప్పుడంతా మంది లైఫ్ మార్పు, జీవన శైలి మారిపోయింది, వెస్టర్నైజ్డ్ అయిపోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి సార్. బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి. అందుకని దానికి స్క్రీనింగ్ టెక్నిక్ ఒకటి ఉంది. మన 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి, లేకపోతే కుటుంబంలో ఎవరికన్నా ఆల్రెడీ క్యాన్సర్ ఉండి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి 35 సంవత్సరాల నుంచే మెమోగ్రఫీ చేయించవచ్చు. అది ఒక ఎక్స్రే లాంటి పరీక్ష. దాంట్లో ఏంటంటే ఏమైనా చిన్న కంతులు చిన్న దశలోనే ఉంటే అవి గుర్తించి వెంటనే దానికి వైద్యం చేయొచ్చు అనమాట. రొమ్ములో వచ్చే అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలు కాదు, అవి క్యాన్సర్ గడ్డలా కాదా అని గుర్తించడానికి ఈ పరీక్షలు ఉంటాయి. అలాగే పేగు క్యాన్సర్లకి విరోచనంలో రక్తం పడుతుందా, లేకపోతే
పాస్ సంచిలో ఏమైనా క్యాన్సర్లు వస్తున్నాయా, వాటికి యూరిన్ లో అంటే పాస్ లో ఏమైనా రక్త కణాలు కనపడుతున్నాయా, అవన్నీ టెస్టులు చేయడం వల్ల తెలుస్తుంది. సో రొటీన్ గా బ్లడ్ టెస్టులు చేయించుకున్నప్పుడు పాస్ టెస్ట్ ఇవన్నీ చేయించుకొని, లేకపోతే ఎవరైనా క్రానిక్ స్మోకర్స్ ఇలాంటి వాళ్ళకి ఈ టెస్టులు చేయించడం వల్ల కొంతవరకు ముందస్తుగానే గుర్తించవచ్చు. ఎప్పుడైనా క్యాన్సర్ కి 4 స్టేజ్లు ఉంటాయి, 1, 2, 3, 4. 1, 2 స్టేజ్ లో ఏ క్యాన్సర్ అయినా చాలా మట్టికి క్యూర్ చేయొచ్చు సార్. అదే 3 అయితే అటు ఇటుగా అన్ని రకాల మనకున్న సదుపాయాలు సర్జరీ చేసి, లేకపోతే రేడియేషన్ పెట్టి, కీమోథెరపీ ఇచ్చి నయం చేయడానికి ప్రయత్నించవచ్చు. చాలా మట్టికి క్యాన్సర్లు నయం అవుతాయి. 4వ స్టేజ్ అంటే ఒళ్ళంతా పాకిపోవటం, ఎక్కడైతే క్యాన్సర్ పుట్టిందో అక్కడ కాకుండా ఇంకో చోటికి వెళ్ళిన దాన్ని 4వ స్టేజ్ అంటాం. 4వ స్టేజ్ లో మనం క్యూర్ చేయడం, తగ్గించడం చాలా కష్టం అవుతుంది. అందుకే ఎప్పుడు క్యాన్సర్ ముందుగానే గుర్తించినట్టయితే వైద్యం చేయడానికి తేలిగ్గా ఉంటది. ఇప్పుడు మీరు డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన స్క్రీనింగ్ టెస్ట్లు అన్ని మనకి KGH లో అవైలబుల్ ఉన్నాయండి. అన్ని ప్యాప్ స్మియర్ అని చెప్పారు, మెమోగ్రఫీ టెస్ట్ అని చెప్పారు, కోలాన్ క్యాన్సర్ కాట్లకి ఫీకల్ మోషన్ బ్లడ్ టెస్ట్, అకల్ట్ బ్లడ్ టెస్ట్ అని చెప్పారు. ఇవన్నీ మన KGH లో అందుబాటులో ఉన్నాయి సార్. మా దగ్గరికి వస్తే మేమే అన్ని టెస్టులు రాస్తాము, లేకపోతే గైనకాలజిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే పాప్స్మియర్ చేస్తారు, జనరల్ సర్జన్స్ అయినా మెమోగ్రఫీ చేస్తారు. ఒకవేళ మీరు పొరపాటున వేరే డిపార్ట్మెంట్ కి వెళ్ళినా కూడా ఫైనల్ గా మా దగ్గరికి వచ్చేస్తే మేము పాప్స్మియర్, మెమోగ్రఫీ రాసి దాని రిజల్ట్స్ బట్టి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాం సార్. ఇప్పుడు పర్టికులర్ గా KGH కి వచ్చేసరికి మీ డిపార్ట్మెంట్, మీ స్పెషలైజేషన్ రేడియేషన్ ఆంకాలజీ, అదే కరెంట్ ద్వారా వైద్యం చేసే పద్ధతి క్యాన్సర్ కి. దాని ద్వారా మీరు ఏ క్యాన్సర్స్ కి సాధారణంగా ఎక్కువ మీ దగ్గరికి వస్తున్నాయి? ఏ స్టేజెస్ లో మీకు జనరల్ గా ఎర్లీ స్టేజ్ లో వస్తున్నారా, మిడిల్ స్టేజ్ లో వస్తున్నారా, బాగా అడ్వాన్స్డ్ స్టేజ్ లో వస్తున్నారు? మీ దగ్గర రిజల్ట్స్ ఎలా ఉంటున్నాయి పేషెంట్స్ కి? అంటే ఇక్కడ క్యాన్సర్ మనకి వైద్యం ఎక్కువ వచ్చే క్యాన్సర్లు సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లు ఆడవాళ్ళలో ఎక్కువ వస్తాయి సార్. మగవాళ్ళలో ఎక్కువ నోటి క్యాన్సర్లు అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు, ధూమపానం లేకపోతే పాన్ పరాగ్ ఈ అలవాట్ల వల్ల వాళ్ళకి నోటి క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయి ఇన్ జనరల్. తర్వాత మిగతా ఈ కడుపు క్యాన్సర్లు, పేట్ క్యాన్సర్లు, బ్లాడర్ క్యాన్సర్లు అవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఎక్కువగా వచ్చే ఈ క్యాన్సర్లు అన్నిటికీ ఇక్కడ మనకి వైద్యం అందుబాటులో ఉంది సార్. సర్వైకల్ క్యాన్సర్ 2వ స్టేజ్ దాటిన కాడి నుంచి రేడియేషనే దానికి ట్రీట్మెంట్. అలాగే రొమ్ము క్యాన్సర్ తీసుకున్నామంటే ఏ దశలో అయినా రేడియేషన్ పెట్టాలి. చిన్నగా ఉంటే గడ్డ ఆపరేషన్ చేసి రేడియేషన్ పెడుతూ ఉంటాము, లేకపోతే కొంచెం గడ్డ పెద్దగా అయిపోతే మందులు పెట్టి కరిగించి దానికి మళ్ళీ రేడియేషన్ ఇస్తామన్నమాట. అలాగా నోటి క్యాన్సర్లు చిన్నగా ఉంటే ఆపరేషన్ అయ్యే స్టేజ్ లో ఉంటే ఆపరేషన్ చేసేస్తాం, లేదంటే ఎప్పటికన్నా రేడియేషన్. ఎక్కడ ఏ అవయవంలో కూడా క్యాన్సర్ ఉంది అంటే దానికి ముఖ్యంగా రేడియేషన్ అవసరం ఏదో ఒక దశలో పడుతూ ఉంటది సార్. సో మనకి KGH లో ఏంటంటే ఇప్పుడు అన్ని రకాలైన క్యాన్సర్లకి వైద్యం అందుబాటులో ఉంది. రేడియేషన్ మేమున్నాం, మా డిపార్ట్మెంట్ రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉంది, అలాగే సర్జరీకి సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉంది, మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉంది. సో క్యాన్సర్ కోసం బయట హాస్పిటల్స్ లో కొన్ని హాస్పిటల్స్ లో ఏంటంటే ఓన్లీ రేడియేషన్ ఉంటాం, లేకపోతే ఓన్లీ సర్జరీ ఉంటాం, అలా ఉంటది. KGH కి ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ వస్తే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు సార్. మొత్తం అంతా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ అంటే సమగ్రంగా ఇక్కడే వైద్యం అయిపోతుంది. మా దగ్గరికి వచ్చిన క్యాన్సర్ లో సర్వైకల్ క్యాన్సర్ కానీ, హెడ్ అండ్ నెక్ కానీ, బ్రెస్ట్ కానీ అన్ని క్యాన్సర్లకి మేము వైద్యం చేస్తాం. ప్లస్ మాకు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉండేలాంటి అడ్వాన్స్డ్ మెషిన్స్ మా దగ్గర కూడా ఉన్నాయి. లీనియర్ యాక్సిలరేటర్ ఉంది, అలాగే బ్రాకీథెరపీ ఉంది, CT సిమ్యులేటర్ ఉంది. ఈ మెషిన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే పాతకాలం మెషిన్స్ లో ఏంటంటే మనం లోపల డోసు ముఖ్యమైన అవయవాలు క్యాన్సర్ కి ఎలాగో రేడియేషన్ డోస్ వెళ్తుంది, కానీ ముఖ్యమైన అవయవాలకి ఎంత వెళ్తున్నదని తెలిసేది కాదు ఇంతకు ముందు. ఇప్పుడు కొత్త టెక్నిక్ ఏంటంటే CT స్కాన్ ముందే తీస్తాము. CT స్కాన్ తీసి గడ్డ ఎక్కడుండి దాని పక్కన చుట్టూ ముఖ్యమైన అవయవాలు అంటే ORs అంటాం సార్ మేము, క్రిటికల్ స్ట్రక్చర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని దానికి ఎంత డోస్ తగ్గించుకోవచ్చు, దాన్ని కాపాడుకోగల. ఎగ్జాంపుల్ గా మనకి కంటి క్యాన్సర్ అనుకుందాం, లేకపోతే బ్రెయిన్ క్యాన్సర్ అనుకుందాం. కంటికి డోస్ తగ్గించుకోవాలి, కంటి నరాలకి డోస్ తగ్గించుకోవాలి, అలాగే వెనకాల వెన్నుపూసకి డోసు, అలాగే మెదడుకి డోసు, ఇలాగ ఆ డోసు తగ్గించుకునే సదుపాయం ఇప్పుడు కొత్త మెషిన్ లో ఉంది. అలాగే ఇవాళ మేము స్టార్ట్ చేసాం ABC అని. అదేంటంటే రొమ్ము క్యాన్సర్ ముఖ్యంగా ఎడం పక్కన రొమ్ము క్యాన్సర్లు వచ్చిన వాళ్ళకి ఎడం పక్కన కింద గుండె ఉంటది,
మన రొమ్ము క్యాన్సర్ వాళ్ళకి కరెంట్ పెడుతుంటే గుండెకి డోస్ వెళ్తది. గుండెకి డోస్ ఎక్కువ వెళ్ళింది అనుకోండి ఫ్యూచర్ లో గుండె ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది. అలాగే ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఉంది అనుకోండి, అది ఊపిరి తీసుకున్నప్పుడల్లా క్యాన్సర్ ఒక్క చోట ఉండదు, మూవ్ అవుతూ ఉంటది. బ్రెత్ తీసుకున్నప్పుడు అప్పుడు అది కదిలిపోతూ ఉంటది. మనం డోస్ కరెక్ట్ గా ఇస్తున్నామా లేదా ఇది ట్రాకింగ్ సిస్టమ్ లాగా ఉంటది అనమాట. మనం ఆ గడ్డనే ట్రాక్ చేసుకుంటూ దానికి కరెంట్ ఇవ్వచ్చు. దాని వల్ల ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ముఖ్యమైన ఆర్గాన్స్ కి డోస్ చాలా తక్కువ వెళ్తది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ లో హార్ట్ కి డోస్ తక్కువ వెళ్తాం, లంగ్ క్యాన్సర్ లో మిగతా స్ట్రక్చర్స్ కి తక్కువ వెళ్ళి లంగ్ కి ఎక్కువ డోస్ ఇవ్వడానికి మనకి ఆ ఫెసిలిటీ ఉంటది సార్. సో అలాగే మనకి బ్రాకీథెరపీ మెషిన్ ఉంది. ఆ బ్రాకీథెరపీ ఏంటంటే కొన్ని క్యాన్సర్లకి, సర్వైకల్ క్యాన్సర్ ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ కి మొత్తం డోసు మనం లినాక్ తోని ఇవ్వలేం, లీనియర్ యాక్సలరేటర్ తో. కొంత డోస్ ఏంటంటే ఆర్గన్స్ కి తక్కువ, క్రిటికల్ ఆర్గన్స్ కి తక్కువ చేయడం కోసం బ్రాకీథెరపీ మొత్తం గడ్డలోకి పెడతాం అనమాట క్యాన్సర్ నీడిల్స్. దాని వల్ల రెస్పాన్స్ కూడా బాగుంటది సార్. సాధారణంగా రేడియేషన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అదే కరెంట్ ద్వారా జనరల్ టర్మినాలజీ పేషెంట్స్ అంట్లో వాళ్ళ పేషెంట్స్ కాస్త అపోహలు ఉంటాయి దీని గురించి. మెడిసిన్స్ గురించి, సర్జరీ గురించి అంత అపోహ ఉండదు, కానీ ఈ కాస్త అపోహలు ఉంటాయి. అవి మీరు ఎలాగా క్లియర్ చేస్తారు? మాట నిజమే సార్. ఎప్పటి నుంచో క్యాన్సర్ అంటే కరెంట్ ట్రీట్మెంట్ అని ఒక వాడుక భాషలో వచ్చింది. చాలా మంది కరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏదో మన లైట్ వేసిన కరెంటు షాక్ పెడతారేమో అనుకుంటారు. అది కాదు, మనకి తెలియని కిరణాలు, ఎక్స్రే కిరణాలు మన బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ కణాలు ఎక్కడ ఉంటాయో అక్కడ వాటిని చంపేస్తుంది అనమాట. ఈ క్యాన్సర్ కణాలు చంపే కిరణాలు నాకు కనపడవు. ఎక్స్రేస్ ద్వారా మనం ఎక్స్రే సిటీ స్కాన్ ఎలా తీసుకుంటామో అలాంటిది ఒక కౌచ్ ఉంటది సార్, ఒక మంచం ఉంటది. ఆ మంచం మీద కదలకుండా పడుకోవాలి పేషెంట్. వాళ్ళు కదలకుండా ఉండటానికి కూడా మేము ఒక టోపీ చేసి అతికిచ్చి ఉంచుతాం. సో మూమెంట్ లేకుండా ఉంటారు అనమాట. అప్పుడు ఆ కిరణాలు వెళ్ళి చంపుతాయి. అది ఏ నొప్పి ఉండదు, ఎలాంటి షాక్ కొట్టదు, ఏమీ ఉండదు సార్. చాలా మంది ఏంటంటే రేడియేషన్ తీసుకోవడం వల్ల ప్రాణాలకి ప్రమాదం వస్తుంది, ఇలాంటి అపోహలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే రేడియేషన్ తీసుకున్నప్పుడు క్యాన్సర్ గడ్డకే కాకుండా చుట్టూ ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్ కి కూడా కొంచెం తగులుతుంది. అది తగలాలి కూడా, అప్పుడే మనకి క్యాన్సర్ బాగా క్యూర్ అవుతుంది. ఆ తగలటం వల్ల కొంచెం వాళ్ళకి రియాక్షన్స్ వస్తాయి సార్. మింగడానికి కష్టము, లేకపోతే ఉమ్ము టేస్ట్ తెలియకపోవడము, ఆ ఊపిరి తీసుకోవడానికి ఒక్కొక్కసారి ఇబ్బంది పడటం ఇవి ఉంటాయి. వాటికి మేము క్యాన్సర్ వైద్యం ఇచ్చేటప్పుడే వాటిలో అడ్మిట్ చేసి వాటికి కూడా వైద్యం చేస్తాం. సో ప్రాబ్లం ఉండదు. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అలవాట్లు మొదలెట్టి, లేకపోతే మేము చెప్పిన సలహాలు సరిగ్గా పాటించకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ క్యాన్సర్ 90% 3 దశలో ఉన్నా, 4వ దశలో ఉన్నా కూడా 4 స్టార్టింగ్ లో చాలా బాగా రెస్పాన్స్ ఉంటాయి సార్. మేము ఇక్కడ మనకి కొత్త మిషన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 4 months అయింది. చాలా మంచి రెస్పాన్స్ చూస్తున్నాము. పేషెంట్లు కూడా ఫాలో అప్ లో ఇబ్బంది లేకుండా ఉంటున్నారు సార్. సాధారణంగా ఈ క్యాన్సర్ రేడియేషన్ ట్రీట్మెంట్ ఓపీ బేసిస్ లో చేస్తారండి, లేదంటే హాస్పిటలైజ్ చేసి అడ్మిట్ చేసి ట్రీట్ చేయాలా డాక్టర్ గారు? అంటే హాస్పిటల్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మనం హాస్పిటల్లో ఉంటాను అంటే దూరం నుంచి మనకంత ట్రైబల్ కేసెస్ వీళ్ళు ఎక్కువ వస్తుంటారు కాబట్టి ఉంటానంటే ఉండొచ్చు సార్. కానీ ఓపీ బేసిస్ కూడా తీసుకోవచ్చు. జస్ట్ ఒక 10 నిమిషాల నుంచి పావు గంట, డిపెండింగ్ ఆన్ ద ఎంత గడ్డ ఉంది అన్న దాన్ని బట్టి మాక్సిమం 10 నిమిషాల నుంచి పావు గంట నుంచి ట్రీట్మెంట్ అవ్వదు సార్. ప్లస్ మేము స్లాట్స్ కూడా ఇస్తాం, ఎన్ని గంటలకి రావాలి, ఏ టైంకి రావాలి అని చెప్తాం. ఆ టైంకి వచ్చి ఆ స్లాట్ ప్రకారం వాళ్ళు వైద్యం తీసుకొని వెళ్ళిపోవచ్చు. లోకల్ గా ఉన్న వాళ్ళు ఓపీ బేసిస్ మీద వస్తానన్నా పర్వాలేదు, లేదు ఇక్కడే ఉండాలి అనుకుంటే మేము అడ్మిషన్ కూడా చేస్తాం. జనరల్ గా డోసేజ్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు? అంటే క్యాన్సర్ ఇన్ని రోజులు, ఒక నెలకి ఇన్ని రోజులు అని, లేదంటే అలా ఆ షెడ్యూల్ మోస్ట్లీ ఎలా ఉంటదంటే సార్, సోమవారం నుంచి శుక్రవారం వరకు రేడియేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. శని ఆదివారాలు రెస్ట్. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా బ్రేక్ ఇస్తాం అనమాట. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ అప్పుడు ఏమైనా రియాక్షన్స్ వచ్చినా అవి హీల్ అవుతాయి అని చెప్పి 2 days లో కొద్దిగా రికవర్ అవుతారు పేషెంట్. ఎప్పుడైనా పేషెంట్ బై మిస్టేక్ మిస్ అయితే తప్పితే సాటర్డే పెట్టాము 90%. ఇదేంటంటే ఎక్కడ హెడ్, ఫర్ సపోజ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ లో అనుకోండి, నోటి క్యాన్సర్ లో అనుకుంటే అది 66 నుంచి 70 గ్రే రేడియేషన్ ఇస్తాం. అంటే ఒక్కొక్క రోజు 2 గ్రే ఇస్తాం. 35 ఫ్రాక్షన్స్, 33 నుంచి 35 ఫ్రాక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది.
సో 6 వారాల నుంచి 7 వారాల పేషెంట్ పొజిషన్ ప్రకారము వాళ్ళు హాస్పిటల్లోనే ఉంటారు. అంటే ఆ డోసు మళ్ళీ ప్రతి సైజ్ కి మారిపోతుంది సార్. అది అంటే సర్వైకల్ క్యాన్సర్ కి మనం 50 గ్రే ఇస్తాం, అంటే 25 ఫ్రాక్షన్స్ అయిపోయాక బ్రాకెట్కి వెళ్తారు. వీళ్ళందరికీ ఏంటంటే సార్ రేడియేషన్ తో పాటు కీమోథెరపీ ఇస్తాం, కన్కరెంట్ కీమో అంటాం మెడికల్ గవర్నమెంట్ లో. అదేంటంటే వారానికి ఒకసారి కీమోథెరపీ ఇవ్వాలి సిస్లాటిన్. ఆ రోజు మట్టికి అడ్మిషన్ ఉంటే చాలు. ఎవరైనా ఓపీ బేసిస్ మీద రావాలి అనుకుంటే, దూరం ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా సోమవారం పొద్దున వచ్చి శుక్రవారం మధ్యాహ్నం వరకు కరెంట్ పెట్టించేసుకుంటే 5 ఫ్రాక్షన్స్ అయిపోతాయి. ఫ్రైడే ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతారు సార్. చాలా మంది వెళ్ళిపోయి మళ్ళీ మండే మార్నింగ్ వస్తారు. ఇంటికి వెళ్ళలేదు అన్న ఇబ్బంది లేకుండా వాళ్ళు అలా చేస్తారు. ఇక్కడ మీరు మీ డిపార్ట్మెంట్ లో ట్రీట్ చేసే క్యాన్సర్స్ అన్నిటిలో అన్ని ఆర్గన్స్ క్యాన్సర్ మోస్ట్ గ్రాటిఫైయింగ్ రిజల్ట్ ఏ ఆర్గన్ క్యాన్సర్ లో మీకు కనిపిస్తుంది? బ్రెస్టా, సర్వైకలా, ఓవేరియన్ క్యాన్సరా, లంగ్ క్యాన్సరా, బ్రెయిన్ క్యాన్సరా? థర్డ్ స్టేజ్ లో వచ్చినా కూడా ఫాలో అప్ లో నా స్టూడెంట్ లైఫ్ నుంచి నా ప్రాక్టీస్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పుడు తీసుకుంటే 20 ఇయర్స్ బ్యాక్ ట్రీట్ చేసిన కేసులు కూడా ఇప్పుడు బాగా రెస్పాన్స్ తోనే ఉన్న వాళ్ళు ఉంటారు సార్. సర్వైకల్ క్యాన్సర్ ఎప్పుడు ది బెస్ట్ సార్. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ టు సిస్టమిక్ థెరపీ బాగా ఇచ్చి ఎర్లీ స్టేజ్ లో ఉంటే బ్రెస్ట్ కూడా మంచి రెస్పాన్స్. ఈవెన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కూడా ఎర్లీ స్టేజెస్ లో బాగా రెస్పాన్స్ ఉంటుంది సార్. పెద్ద పెద్ద గ్రోత్ కూడా మీరు తర్వాత ఫొటోస్ కూడా చూపిస్తాను. ఇంత గడ్డలు కూడా బాగా కరిగిపోతాయి రేడియేషన్ తో. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము చెప్పిన సలహా, మేము 6 వారాలు మేము చెప్పినట్టు వాళ్ళు వినాలి. ఆ తర్వాత మేము చెప్పిన సలహాలు పాటించాలి. ఈ స్మోకింగ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇబ్బంది పడతారు. సో ద గుడ్ న్యూస్ ఈజ్ మహిళలందరూ గుర్తుంచుకోవాలి, సర్వైకల్ క్యాన్సర్ లో బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ లో కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో పానిక్ అయిపోవసరం లేదు, భయపడవలసిన లేదు, ఆందోళన చెందవసరం లేదు. సరిగ్గా ట్రీట్మెంట్ స్క్రీనింగ్ పద్ధతులు ఫాలో అవ్వాలి. తర్వాత ఎర్లీగా డయాగ్నోస్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే క్యాన్సర్ లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయని చెప్పేసి మన డాక్టర్ గారు చెప్తున్నారు. చాలా విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ తో ఈ ట్రీట్మెంట్ని పొందవచ్చు అండ్ మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ కేజీహెచ్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి మన రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పాండురంగ కుమారి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. వన్స్ అగైన్ గ్రీటింగ్స్ టు యూ అండ్ ఆల్ అవర్ పేషెంట్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.